Hey guys, welcome back to JSP Vlogs. Welcome back to Gadu. Welcome to JSP Vlogs. అలా ఎందుకంటానంటే ఇది ఈ ఛానల్లో నాది ఫస్ట్ వీడియో. ఇంతకుముందు ఏమన్నా వీడియోస్ చేశారా అని అడిగితే ఎస్ చేశాను, బట్ అందులో నా బాడీ తప్ప ఫేస్ కనిపించదు. సో ఫేస్తో ఇదే నా ఫస్ట్ వీడియో. సో అట్ ప్రజెంట్ చూడొచ్చు, నేను మా మేడ పైన ఉన్నాను. అట్ ప్రజెంట్ టైం ఎగ్జాక్ట్లీ 5:56 అవుతుంది. మీరు చూడు కనిపిస్తుందో లేదో. ఓకే, ఈరోజు డేట్ వచ్చేసి 19 మార్చ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను మా ఫ్రెండ్ కలిసి బైక్ పైన కాబట్టి వెళ్ళిపోతున్నాం. ఎందుకు ఏంటనేది దారిలో చెప్తా, బట్ దానికన్నా ముందు మనకి కొన్ని మొక్కలు ఉన్నాయి, వాటికి వాటరింగ్ చేద్దాం రండి. చూడండి గైస్, ఇది వచ్చేసి గులాబీ మొక్క, ఇది వచ్చేసి అలారం పెట్టాను ఆగండి ఒకసారి. ఇది వచ్చేసి గోరింటాకు చెట్టు, ఇది వచ్చేసి మందార మొక్క, ఇది డ్రాగన్ ఫ్రూట్ని ఎలా పెంచారని మాత్రం అడగండి. లెట్స్ గో గైస్, వాటరింగ్ చేసేద్దాం. మీరు చూడొచ్చు గైస్, వాటరింగ్ అయితే చేస్తాను ప్లాంట్స్కి. కింద కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి, వాటికి కూడా చేస్తా. ఈ గ్యాప్లో మన ఫ్రెండ్కి కూడా కాల్ చేశాను, చూడొచ్చు మీరు, జస్ట్ 4 minutes బ్యాక్. వాడు కూడా ఫ్రెష్ అప్ అవుతాడు, నేను కూడా వెళ్ళాలి ఫ్రెష్ అప్ అవ్వడానికి. మైక్ రికార్డ్ అవుతుందో లేదా? రికార్డ్ అవుతుంది. మీరు అంతవరకు మా మేడపై నుంచి సన్ రైజ్ వ్యూని ఎంజాయ్ చేయండి. హలో గాయస్, నేనైతే రెడీ అయిపోయాను, మీరైతే చూడొచ్చు. సన్ రైజ్ అవుతుందని చెప్పేసి టైమ్లెస్ వీడియో పెడితే అసలు సన్నే రాలేదు, అలా ఉంటుంది మనతోని. సో సన్ వచ్చే వరకు వెయిట్ చేయలేం కాబట్టి ఇకైతే మనం స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడు మన ఫ్రెండ్ని పికప్ చేసుకోవాలి. సో లెట్స్ గో. ప్రస్తుతానికి అయితే మా ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉన్నాను గాయస్. నేనే లాగ్ అనుకుంటే వీడు ఇంకా లాగ్ చేస్తున్నాడు. నేను మా ఫ్రెండ్ ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం గాయస్. ఇది మన కలప్ సెంటర్ ఫ్రెండ్స్. ఈ బాబాయ్ ఏంటి నడుచుకుని దారి మధ్యలోకి అడ్డంగా వచ్చేస్తున్నాడు. ఎవడు బాబాయ్, ఎవడికి బాబాయ్? పిపి నీనని పిపి. ఇది మెంటపెట్టి టోల్గేట్ ఫ్రెండ్స్, పాత టోల్గేట్ పనిచేసి డల్లా డల్లా. ఇప్పుడు మనం ఆలమూరు లోపల నుంచి వెళ్తున్నాం గైస్. ఈ రూట్లో వెళ్తే ఇంకా మనం గోదావరి బ్రిడ్జ్ ఎక్కేస్తాం. ఈ రూట్లోనే చివరికి వెళ్తే ఇక్కడ ఇటుకలను తయారు చేస్తున్నారు చూడండి. ఇప్పుడు 11 అయిందిరా, 12ంటికి మీ ఊరు వచ్చేస్తారు, చూసుకుందాం. పొద్దున్నే 7:30 వచ్చేసామయ్యా, కానీ పని అవ్వలేదు. లేరు ఇక్కడ ఎవరు ఖాళీగా ఉంది, డల్ అంతా. ఇటొస్తాడా అటొస్తాడా అందుకే కవిటం ఎందుకు వెళ్తాం, దారిలో చెప్తాను అనుకున్నాం. దారిలో చెప్తాను అన్నాను కదా గైస్. కవిటం మనం కుక్క మంది గురించి వెళ్తున్నాం. రీసెంట్గా మా రిలేటివ్స్లో ఒకరికి కుక్క వచ్చిందంట. అయితే కవిటంలో కుక్క మందు బాగా ఫేమస్. సో అక్కడికి వెళ్తున్నాం వాళ్ళకి మందు తీసుకురావడానికి. అందుకనే ఈరోజు అంత ఫాస్ట్గా లెక్చాను. అండ్ గొప్పడానికి ఫ్రెండ్స్, అండ్ గొప్పడానికి పొద్దున్నే లేపేసేట్టు. ప్రస్తుతానికి అయితే మనం గోదావరి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ గోదావరి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం గైస్. చూడండి, బ్రిడ్జ్ పైనుంచి వ్యూని చూడొచ్చు గైస్. సూపర్ ఉంది అసలు, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మన గోదావరి స్వచ్ఛమైన గోదావరి నీళ్ళు. మనం కవిటం అయితే దాని గురించి వెళ్ళిపోతున్నాం గైస్. అసలు నాకు కూడా తెలియదు అక్కడ కుక్క మందు ఇస్తారని. ఏమో మనం కూడా చూద్దాం. అక్కడ వాళ్ళని కూడా అడిగి కనుక్కుందాం వాళ్ళు ఏమంటారో ఏంటని.
నేను ఫోన్ చేశారు మా రిలేటివ్స్, నేను కూడా వెళ్తాను అనుకోలేదు. చూద్దాం గైస్, అక్కడికి వెళ్ళాక వాళ్ళతో ఏమన్నా మాట్లాడేస్తాను అక్కడ ఊరోళ్ళతోని, ఏమవుతుందో చూద్దాం. ఇంట్లోనే మనం రావులపాలెం వచ్చాం గైస్. ఇదైతే రావులపాలెం, ఇటు సైడ్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, రావులపాలెం పోలీస్ స్టేషన్. ఇది రావులపాలెం, ఇది వాడపల్లి రూట్ గైస్. ఇలా వెళ్తే వాడపల్లి వస్తుంది. హనుమాన్ గైడ్ న్యూ సాంగ్ వింటున్నాను గైస్, సూపర్ ఉంది అసలు. ఆ బీట్స్ లిరిక్స్ మీరు కూడా వింటే కామెంట్ బిలో. పోలే పోలే ఇది మన జర్నీలో సెకండ్ బ్రిడ్జ్. తర్వాత అర్జున్ రెడ్డి బ్రేకప్ సాంగ్ వింటూ ఏదో మాకు నిజంగా బ్రేకప్ అయినట్టు ఫీల్ అయ్యాం. అంతలోనే సిద్ధాంతం వచ్చింది గైస్. ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్ తీసుకుంటే మనం సిద్ధాంతం వెళ్ళడానికి రూట్ ఇది. మనం ఫైనల్లీ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇదే గైస్ కవటం. వెల్కమ్ టు కవటమనియా. థ్యాంక్స్ రా తమ్ముడు. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత సేమ్ రూట్లోనే స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ చూస్తే డాగ్ బైట్ మెడిసిన్ వేరే వాళ్ళు కూడా అమ్ముతున్నారు. అది ఫేక్, ముందుకు వెళ్ళి సెంటర్లో అడగండి. ఇదే గైస్ ఆ సెంటర్. ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుని వచ్చాక ఈ సందులోకి వెళ్ళాలి గైస్. ఇక్కడ రీసెంట్గా ఏదైనా సంబరం జరిగి ఉండొచ్చు. మేము వచ్చే రూట్లో ఫ్లెక్సీలు అయితే చాలా కనపడ్డాయి. ఈ సందులో చెరువు ఇంకా పెద్ద గుడి కూడా ఉంది. టెంపుల్ అయితే ఫ్రంట్ చాలా విశాలంగా ఉంది గైస్. ఫైనల్లీ వచ్చేసాం. చూడండి గైస్, ఇక్కడ ఇంట్లో ఇస్తున్నారు ఈ మెడిసిన్ని. ఇతనే గైస్ ఈ మెడిసిన్ ఇచ్చేది. ఫస్ట్ వీళ్ళ తాతగారు ఇచ్చేవారు, తర్వాత వీళ్ళ నాన్నగారు, ఇప్పుడు ఇతను ఇస్తున్నారు. ఇదే గైస్ ఆ మెడిసిన్. అతనితో మాట్లాడి ఇంకా మెడిసిన్ తీసుకుని ఇంకా బయలుదేరిపోయాం. మార్నింగ్ నుండి ఏం తినలేదు గైస్. ఇంకా మా టైర్లో టిఫిన్ కానీ ఆగాం. ఫస్ట్ ఒక గారి మినపనుకు తిన్నాం, 2 బాగున్నాయి. తర్వాత స్వీట్ కార్న్ మసాలా దోశ చెప్పాం. ఇది ఎంత బాగుందంటే దోశ తినేసి స్వీట్ కార్న్ వదిలేసాం. నిజం బాగుంది. ఇక్కడే గైస్ మేము తిన్నది జేకే టిఫిన్స్ మాటారు. ఏం తాత అక్కడేం చేస్తున్నావు? దారిలో రోడ్డు బాగు చేస్తున్నారు. మధ్యలో ఈ అన్నాళ్ళు అయితే రేస్ పెట్టుకున్నారు. ఇంతకీ మార్నింగ్ నుండి బైక్ చూపించలేదు కదా గైస్. ఇదే మన బైక్ యాక్టివా 6G. మధ్యలో తాతపూడిలో చిన్న పని ఉంటే చూసుకుని వచ్చాం. మళ్ళీ సత్మానాభావతి కొట్టుకుందాం రా బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం. బ్రిడ్జ్ పై నుండి వ్యూని చూడండి ఎంత బాగుందో. హే గాయస్, నేనైతే ఇంటికి 11కి వచ్చాను. ఇంకా అలసటగా పడుకున్నాను. లేచేసరికి 2 అయింది. భోజనం చేసి ఇంకా వీడియో స్టార్ట్ చేశాను. సి గైస్, ఈ కవటం బ్లాగ్ అయితే ఏదైతే ఉందో, నేను అసలు ఇది నా ప్లాన్లోనే లేదు. అసలు ఇది నా ప్లానే కాదు సార్. నేను అసలు బ్లాగ్ వేరే తీద్దాం అనుకున్నా. ఫస్ట్ బ్లాగ్ అయితే బాగానే వచ్చింది. కాకపోతే వాయిస్ ఎక్కువ రికార్డ్ చేయలేదు. వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటానులే కానీ పర్లేదు. అసలు కవటం గురించి, కుక్క మంది గురించి కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, చెప్తాను వినండి. అసలు డాక్యుమెంటరీలో తీద్దాం అనుకున్నాను, కాకపోతే నాకు అవ్వలేదు. సో వాళ్ళని అడిగి కనుక్కుని ఇన్ఫర్మేషన్ అంతా రాసుకున్నాను. కవటం అంటేనే కుక్క మంది చాలా ఫేమస్ అని నాకు నిన్నటి వరకు తెలియదు. అతని పేరు గోలుగూరి సత్యనారాయణ రెడ్డి అంట. మొదటిగా అతను స్టార్ట్ చేశారంట. ఈ మెడిసిన్ ఏదైతే ఉందో అది అతనే తయారు చేస్తారు. మీలో కొంతమంది అడగచ్చు, బ్రో కుక్క కరిస్తే ఇంజెక్షన్ ఉంది కదా బ్రో, మెడిసిన్ ఉంది కదా బ్రో, మరి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు ఎందుకు అని అడగచ్చు. వాళ్ళు 3 జనరేషన్ నుంచి ఈ కుక్క మందుని అందరికీ అందిస్తున్నారు. సో అంటే వాళ్ళు స్టార్ట్ చేసింది 1900 నుంచి. అంటే అప్పట్లో ఈ కుక్క కరిస్తే మందు అనేది లేదు, అప్పుడు ఇంజెక్షన్స్ గట్రా లేవు అంతలాగా. సో ఈ మందు ఏదైతే ఉందో ఇది వాళ్ళు కనిపెట్టి అందరికీ ఇవ్వడంతో వాళ్ళు ఆ మందు వాడిన వాళ్ళు రిజల్ట్స్ బాగా కనిపించడంతో ఈ మందు అనేది ఫేమస్ అయింది. అందులో ఫస్ట్ అయితే సత్యనారాయణ రెడ్డి గారు, దాని తర్వాత అతని కొడుకు వెంకటరెడ్డి గారు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇతని పేరు కూడా సత్యనారాయణ రెడ్డి. ప్రజెంట్ ఇతనే ఇస్తున్నారు. దాని కాస్ట్ అయితే నా దగ్గర 400 తీసుకున్నారు. నేను ప్రీవియస్ వీడియో చూసాను, ఈ వైటీలో ఒక వీడియో చూసాను. దాంట్లో అయితే 1 year బ్యాక్ ఉంది ఆ వీడియో. దాంట్లో అయితే 300 తీసుకున్నారు. నేను ఇప్పుడు ప్రజెంట్ ఈవేళ వెళ్ళి వస్తే నాకు 400 ఛార్జ్ చేశారు ఆ మెడిసిన్కి. ఆ మెడిసిన్తో పాటు దాంట్లో పేపర్ ఒకటి ఉంది. ఆ పేపర్లో మొత్తం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది దాంట్లో ఉంది. లేకపోతే దాంట్లో నెంబర్ కూడా ఇచ్చారు. వాళ్ళకి కాల్ చేసి మీరు ఎలా వాడాలి ఏంటి అనేది కనుక్కోవచ్చు అన్నమాట.
అది గైస్ కాబట్టి మా గురించి అయితే ఏదో అనుకున్నాను ఏదో అయింది. ఇంకా ఈవినింగ్ బోర్ కొడుతుందని బండి తీసి బయటకు వచ్చాను. అంతలోనే జ్యూస్ తాగాలనిపించింది. ఇంకా మా ఊరు నుండి బండి వేసుకుని రావులపాలెం స్టార్ట్ అయిపోయి కేకేఆర్ఆర్ ఫ్రూట్స్ అండ్ జ్యూసెస్లోకి వచ్చేసాము. చాలా వేడిగా ఉంది గైస్ ఇక్కడ. మళ్ళీ కింద అన్న వాళ్ళని ఏసీ వేయమని అడిగితే వచ్చి వేశారు. ఇప్పుడే కొంచెం కూల్ అవుతుంది. బాగుంది గైస్. నేను యాక్చువల్లీ కివీ చెప్పుకున్నాను. వర్త గైస్ పర్లేదు. ఇలాగా ఈ పక్కకు రా. ఏంటి ఏదో చెప్పు. ఎలా ఉంది ఏంటి చెప్పు. మిల్క్ షేక్ అయితే నువ్వేం చెప్పుకున్నావు? డ్రై ఫ్రూట్ ఎలా ఉంది? చాలా బాగుంది. నట్స్ అయ్యి బాగా తగులుతున్నాం. బాగాలేదు. నీకు నార్మల్గా ఎలా కల్పించింది చెప్పంతే. నీకేం డబ్బులు పట్టలేదు కదా రివ్యూ చెప్పమని. మామూలుగా రాయమండ్రి డ్రై ఫ్రూట్లో అయితే పప్పులు బాగా వేస్తారు. ఇందులో బాగా పప్పులు తక్కువ ఉన్నాయి. పప్పు నేను ఓవర్లోడ్ వేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ ఏమీ లేదు. అది అసలు ఓవర్లోడ్ అని ఎక్స్పెక్ట్ చేశా పప్పుల్లో. ఇంట్లో డిసప్పాయింటేజ్. కూడా చెప్పు, ఏం చెప్తావు? లైక్, షేర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఏమని చెప్తున్నాను? కొంచెం గట్టిగా మాట్లాడు. చెప్పు అయితే ఏం లైక్, షేర్ సబ్స్క్రైబ్ టూ ఏంటి? టు జేఎస్పీ బ్లాగ్స్. జేఎస్పీ బ్లాగ్స్. ఏమని చెప్పు చెప్పావు కదా. ఏంటి ఎలా ఎలా చేస్తారు అది ఎడిటింగ్? ఏం ఎడిటింగ్ చేయను? ఎడిటింగ్ ఏముంటుందా? డైరెక్ట్ పంపిడా? డైరెక్ట్ అంతే. ఏంటిది? ఇదే బ్లాగ్ అంటే మరి. ఏంటి బ్రో ఎలా చేస్తున్నాడు వీడు? బ్లాగ్ అంటే ఎడిటింగ్ చెప్పాలి కదా. ఎరుపప్పులో చెప్పాలి. సరే ఇప్పుడు చెప్పేది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏం అర్థం అవ్వాలి. అంతే గైస్, ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్తో మీ ముందుకు వద్దామని ఆల్రెడీ నా మైండ్లో థాట్స్ ఉన్నాయి కొన్ని. చేద్దాం గైస్. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. ఇంకేం చెప్పాలా? ఏదో కానీ అనుకున్నాను రా ఇందాక, మర్చిపోయాను. థింకింగ్